ఎప్పటి వరకు ఉంటారు ఆ నమ్మకంతో? ఉద్యోగులు ఓపిక పట్టేంత కాలం. సో ఉద్యోగులు రోడ్డున పడాలి తప్ప ఉద్యోగ సంఘాలు రోడ్డు ఎక్కువ ఇప్పుడే. ఎక్కుతాం. ఉద్యోగుల్లో నుంచి పూర్తిగా వాళ్ళ నుంచి మాకొస్తది. మాకు ఆ సిగ్నల్ తెలుస్తది. తప్పకుండా నేను వింటోంది నాయకులు ఇళ్ళ దగ్గరికి వస్తున్నారు. మా రిటైర్మెంట్ బెనిఫిట్ ఏంటి, మెడికల్ లీవ్ ఏంటి అని మీ ఇళ్ళ అవును. చుట్టూ తిరుగుతున్నారు విన్నాం. వస్తున్నారు. ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఒత్తిడి ఏంటి? మిమ్మల్ని హౌస్ అరెస్ట్ చేయాలా? మిమ్మల్ని ఇంట్లో నుంచి బయటికి రాకుండా చేయాలా? ఏంటి ఒత్తిడి? లేదు లేదు లేదు. వాళ్ళ నుంచి ఇళ్ళకి వస్తున్నారు. రిటైర్డ్ ఎంప్లాయీస్ అయితే తట్టుకోలేక మెసేజ్లు పెట్టి మేము చచ్చిపోతున్నాం, మాకు చనిపోయినా భార్య లేదు. ఒక రిటైర్డ్ ఉద్యోగి తన బాధ చెప్పాడు. తను భార్య చనిపోయింది, తన రిటైర్మెంట్ బెనిఫిట్స్ రావాలి, కానీ ఈ లోపు తను కూడా చనిపోయాడు. ఈ రిటైర్మెంట్ బెనిఫిట్ చెల్లించమని వాళ్ళకు పిల్లలు ఎవరు లేరు. సో ఒక అక్క చెల్లెళ్ళు 70 సంవత్సరాల పై చేరినటువంటి అక్క చెల్లెళ్ళు రిప్రజెంటేషన్ పెట్టారు. మా అన్నకి చనిపోయాడు, ఆ బెనిఫిట్స్ మాకేంటని. ఏం చేయాలో తహసీల్దార్ తలబట్టుకున్నాడు, సర్టిఫికేట్ ఎట్లా ఇవ్వాలా అని. ఎంత దారుణం చూడండి. కనీసం తన బెనిఫిట్స్ చెల్లించుకునే పరిస్థితి. కాబట్టి ఉద్యోగులు మేము ప్రభుత్వానికి మీలాంటి వారి ద్వారా తెలియజేయాల్సిన బాధ్యత మాకుంది. మేము ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన ఆశతోనే మేము చాలా కాలం ఎదురు చూసాం. కాబట్టి ఇప్పటికైనా పిఆర్సీ కమిషన్ అనేది అసలు అది ఆర్థిక అంశమే కాదు. నియామకం అనేది ఆగమేఘాల మీద చేయొచ్చు. ఎందుకు ఆపుతున్నారనేటువంటి అనుమానం పూర్తిగా బలపడిపోక ముందే తక్షణం చేస్తే బాగుంటుంది. లేని పక్షంలో మేము మా సమావేశాలు, జిల్లాల పర్యటన తిరిగి ఉద్యోగుల యొక్క అభిప్రాయాలు తీసుకొని మేము ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి అయితే వస్తుంది. లాస్ట్ టైం మనం 6 months బ్యాక్ మాట్లాడుకున్నట్టున్నాం. అప్పుడు మీరు చెప్పారు, సరే కొత్త ఏడాది అవుతుంది, ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ప్రభుత్వానికి కూడా కొంత టైం ఇవ్వాలనుకుంటున్నాం. టైం ఇచ్చి మేము ఉద్యోగుల నుంచి ఒత్తిడి ఉన్నప్పటికీ ప్రభుత్వాన్ని ఇబ్బందులో ఉంది కాబట్టి మేము కాస్త ఓపికగా ఉంటున్నాం. చంద్రబాబు నాయుడు గారు సీనియర్ నాయకుడు, అనుభవం ఉన్న వ్యక్తి అని చెప్పారు. 6 నెలల తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుంటున్నాం. మీ స్టాండ్లో నాకు ఏం తేడా కనిపించట్లా. ప్రభుత్వ వైపు నుంచి యాక్షన్ కనిపించట్లా. ఆ రోజు మీతో మాట్లాడుకున్న తర్వాత నేను ఇందాక చెప్పాను మీకు సీక్వెన్స్ లో గౌరవ సిఎస్ గారు అంటే జూన్ మాసంలో సిఎస్ గారికి పిలిచారు, మంత్రుల కమిటీ పిలిచింది, చంద్రబాబు నాయుడు గారు 2.5 గంటలు మాట్లాడారు. ఫలితం ఏంటి? అప్పుడే ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడే మనం గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడుకున్న తర్వాత మనం ఇప్పుడే మాట్లాడుతున్నాం. కరెక్ట్ సార్. ఆ రోజు మీరు మాట్లాడారు, మాట్లాడిన తర్వాత ఈ డెవలప్మెంట్ అంతా జరిగింది. డెవలప్మెంట్ సంబంధించిన రిజల్ట్ ఏమొచ్చింది ఉద్యోగులకి అంటున్నా? అదే మేము ఆయనే పిలుస్తానన్నారు, నాకు వదిలిపెట్టండి అన్నారు, నమ్మకంతో ఉన్నాం. కంటిన్యూగా అసెంబ్లీ మొన్న అయిపోయింది. సో ఇప్పుడు అసెంబ్లీ కూడా దాదాపు 1 month పైన అసెంబ్లీ నడిచింది. సో మా వైపు చూస్తారని నమ్మకం సార్. ఎందుకంటే ఉద్యోగులం ప్రభుత్వంలో భాగం, మేము వేరు కాదు. ప్రభుత్వ ఉద్యోగుల ముందు ప్రభుత్వం చూసి మిగిలిన విషయాల్లోకి వెళ్ళాలి. అది పద్ధతి. ఎప్పుడైనా తన ప్రభుత్వ ఉద్యోగులు సంతోషంగా ఉంటేనే కదా ప్రభుత్వం పెట్టే సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లగలుగుతారు. సో వీళ్ళు సంతోషంగా లేకుండా వీళ్ళు బాధ పెడుతూ చూడండి ఎంతమంది ఇప్పుడు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు వాళ్ళ కనీసం ప్రభుత్వ పథకాలు 10,000 రూపాయలు వస్తూ నానా బాధలు పడుతున్నారు. వాళ్ళు అల్లాడిపోతున్నారు. వాళ్ళకి హెచ్ఆర్ పాలసీ అంటే ఎవరు గందరగోళం అయిపోయింది. వాళ్ళ కోసం కమిటీ వేసారన్నారు, వాళ్ళ రిపోర్ట్ లేదు. కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ 4,700 మంది దాకా మిగిలి ఉన్నారు. వాళ్ళు రెగ్యులర్ చేయకుండా అట్లాగే కూర్చున్నారు. అలాగే కొంతమంది 1/9/2004 ముందు ఎవరైతే సిపిఎస్ ఉద్యోగులు అన్నారో వాళ్ళు ఓపీఎస్ లో తీసుకెళ్లాలి. ఈ రాష్ట్రంలో ఐఏఎస్ అధికారులు ఓపీఎస్ లోకి తీసుకెళ్లారు, కానీ వాళ్ళ మార్చలేదు. ఇంతవరకు 10,000, 12,000, 13,000 మంది ఉన్నారు. వాళ్ళని ఇంతవరకు చర్యలు తీసుకోలేదు. ఇలా సమస్యలన్నీ పేరుకుపోతున్నాయి. గ్రామీణ సచివాలయ ఉద్యోగులు ఆ ప్రభుత్వం నియామకం చేసింది, వెళ్ళిపోయారు. వాళ్ళ సోషల్ ఇంక్రిమెంట్ సంగతి చెప్పరు. 2 ఏళ్ళు ఉచిత సేవ చేయించుకున్నారు. డిక్లరేషన్ చేయడం డిలే కట్టి ప్రొబేషన్ డిక్లేర్ చేశారు. వాళ్ళకి ప్రమోషన్ ఛానల్ లేదు. వాళ్ళు ఎక్కడ పనిచేయాలో చెప్పరు. ఇప్పటికి కూడా గందరగోళంగా నెలకొని ఉంది. ఎక్కడా క్లారిటీ లేదు. మొత్తాన్ని తీసుకెళ్లి గందరగోళం చేసి వాడుకుంటారు. కొద్ది రోజులేమో సెక్రటరీ ఎవరు పోవద్దంటారు. కలెక్టర్లు కొంతమందిని తీసుకెళ్లి వాళ్ళని ఎక్కడెక్కడో వాడుతున్నారు. వాళ్ళ పని సంగతి మర్చిపో ఇలా అన్ని వర్గాల్లో అలజడి వచ్చేటువంటి పరిస్థితి కనపడుతుంది. అది రాకూడదు. ప్రభుత్వం ప్రభుత్వాలకు డెడ్ లైన్ పెట్టండి, ప్రభుత్వాలపైన కొట్లాడండి, ఉద్యమం చేయండి అని చెప్పడం నా ఉద్దేశం కాదు. కానీ ఉద్యోగుల సెక్షన్స్కి, ప్రభుత్వంలో భాగమైన ఉద్యోగుల సెక్షన్స్కి ప్రభుత్వమే ఉద్యోగుల డబ్బులు వాడుకొని వేల కోట్ల రూపాయలు బకాయిలు పడి వాళ్ళ హెల్త్ బెనిఫిట్స్ కూడా, హెల్త్కి సంబంధించిన రీఎంబర్స్మెంట్ డబ్బులు కూడా ఇవ్వకుండా ఉన్న పరిస్థితుల్లో ఉంటే ప్రభుత్వానికి తెలియాలి కదా, కార్యాచరణ చేస్తామనో చెప్తామనో ప్రభుత్వం స్పందించేలాగా ఉండాల్సిన అవసరం ఉందా లేదా బొప్పరాజు గారు? ఎగ్జాక్ట్లీ సార్, ఇది కరెక్ట్. ఎందుకంటే వారు ఒక ప్లానింగ్ పెట్టుకోవాలి, ఒక ప్రణాళిక పెట్టుకోవాలి. ఎస్, గత ప్రభుత్వం ఉద్యోగులకి బకాయిలు పెట్టింది అని
మీకు తెలుసు, అందరికీ తెలుసు. సో పెట్టినప్పుడు దాన్ని ఏం చేద్దాము, తర్వాత మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మనమేమి ఇవ్వాలి, మనమేమి ఇచ్చాము అసలు, మన డిఏ 2 పెండింగ్ ఉన్నాయి, అవి ఎట్లా ఆ పాత బకాయిల్ని ఏ విధంగా మనం ఒక చిన్న ఒక ప్లాన్ చేసుకోవాలి కదా, ఫైనాన్స్ వాళ్ళు కూర్చోబెట్టాలి కదా. అసలు ఒక్కొక్క ఉద్యోగికి ఎంతెంత రావాలో ఆ బకాయిలు మా పే స్లిప్లు ఇవ్వమని కూడా అడిగాం, అది చెప్పరు. రిటైర్డ్ ఎంప్లాయ్కి ఎంత రావాలో చెప్పరు, ఏ డేటా లేదు, పారదర్శకత అస్సలు లేదు. సో ఇదంతా ప్లానింగ్ చేసుకొని మీరు వచ్చిన తర్వాతే తీసుకుందాం. ఒక్క డిఏ తప్ప ఏమైనా ప్రకటించామా, మళ్ళా 4 డిఏలు యథాతిథిగా ఉన్నాయి. పిఆర్సి గురించి ఏమైనా చర్చించామా, లేదు. ఐఆర్ గురించి ఏమైనా మాట్లాడామా, లేదు. డిఏలు ఏమన్నా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతున్నాయా, లేవు. అంటే పాత బకాయిలు 30,000 కోట్లు అట్నే ఉంటే మళ్ళా మీరు పెట్టిన బకాయిలు కూడా 30,000 కోట్లు అయిపోయే పరిస్థితి వచ్చింది. ఏమైపోవాలి ఇవన్నీ కలిపి? ఒకవైపు పని ఒత్తిడి తట్టుకోలేక, ఒకవైపు ఆర్థిక ఒత్తిడి తట్టుకోలేక చావులు జరుగుతున్నాయండి, చచ్చిపోతున్నారు ఎంప్లాయీస్ చాలా మంది. ఇది కరెక్ట్ కాదు. ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఉద్యోగుల్లో ఓపిక ఉన్నంత వరకు ఓపిక ఉంటుంది. నాయకులుగా ఉద్యోగుల ఓపికని మేము కూడా మరి పరీక్షించే స్థాయికి తీసుకెళ్లకుండా దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారు, సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉన్న ముఖ్యమంత్రి గారు, మరి ఇప్పటికైనా మంత్రివర్గ ఉపసంఘం ఏదైతే మీరు నియమించారో వాళ్ళ కూర్చోబెట్టి ఇదిగో ఏమేం చేయాలి అర్జెంట్ గా. ఇప్పుడు ఏమన్నా ₹1 ఖర్చు ఉందండి పిఆర్సీ కమిషన్ నియమించడానికి? ₹1 జీవో ఇటువే. మరి వాళ్ళు మళ్ళా పని చేయాలి అంటే ఉద్దేశం ఏంటి తెలియట్లేదు. ప్రభుత్వ ఉద్యోగం ఏంటి అంటే అసలు ప్రభుత్వ ఉద్దేశం పైన అనుమానాలు ఉన్నాయా సార్? గతంలో 2 పిఆర్సీలు కలిసి కమిటీ వేసిన సందర్భాలు ఉన్నాయా? ఇది కూడా 28లో మనం ఎలక్షన్ ముందు 2 కలిపేద్దాంలే అనుకుంటుందా ప్రభుత్వం? చరిత్రలో ఇంతవరకు అటువంటి జరగలేదు. మాకు ఆర్థిక నష్టం అయితే దీనివల్ల జరుగుతున్న మాట వాస్తవం. 3 ఏళ్ళు ఇప్పటికే కోల్పోయాము. 3 ఏళ్ల నుంచి తెలంగాణ ఉద్యోగులేమో ఐఆర్ తీసుకుంటున్నారు, ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులేమో ₹1 కూడా తీసుకోలేదు. ఐఆర్ రాకుండా ప్రభుత్వం మొట్టమొదటి ప్రభుత్వం ఇది. ఐఆర్ ఇవ్వకుండా కొనసాగటం అనేది ఇది మంచి పద్ధతి కాదు, మంచి సాంప్రదాయం కాదు. గతంలో చేసిన ప్రభుత్వం తప్పు చేసిందని మనమే చెప్తున్నాం, మళ్ళా మనం అదే తప్పు చేస్తున్నాం. దయచేసి అది రిపీట్ చేయడం కరెక్ట్ కాదని నా ఉద్దేశం. మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి మీ ద్వారా అప్పీల్ చేస్తున్నాం. రేపు గౌరవ సిఎస్ గారిని కూడా కలవబోతున్నాం. అయ్యా మా పెండింగ్ విషయాల మీద ఇదిగో మేము రెజల్యూషన్ చేశాం. పాత సిఎస్ కి 10 రోజుల క్రితం ఇచ్చాం, ఆయన మళ్ళా రిటైర్ అయిపోయాడు. వెంటనే మా సమావేశం స్టేట్ కౌన్సిల్ 4th స్టేట్ కౌన్సిల్ అయింది, అవగానే తీసుకెళ్లి ఇచ్చాం. ఆయన రిటైర్ అయిపోయాడు. మళ్ళా కొత్త ఆయనకి మళ్ళా రేపు తీసుకెళ్తున్నాం. ఈ రోజు మధ్యాహ్నం 4 గంటలకు కలుగుతున్నాం సిఎస్ గారిని కలిసి. వీలైన త్వరగా మీరు ఇవ్వకపోతే మాకు గత్యంతరం లేదు, ఉద్యోగులు చెప్పిన మార్గంలోనే మేము ప్రయాణం చేయాల్సి వస్తుందని వారికి చెప్పదలుచుకొని ఈ రోజు కూడా 4 గంటల కలవబోతున్నాం గౌరవ సిఎస్ గారిని. రైట్ సార్. 2 చిన్న ఇష్యూస్. ఒకటి, గతంలో పిఎఫ్ ఉద్యోగులకు సంబంధించిన పిఎఫ్ డబ్బులు కూడా ప్రభుత్వం వాడుకుంది ఇలాంటి విమర్శలు చూసాం. సో ఇప్పుడు ఆ పిఎఫ్ డబ్బున సెక్యూర్గా ఉందా? ఈ ప్రభుత్వం కూడా వాడుకుంటుందా? సార్ పిఎఫ్ డబ్బులు ఆన్ పేపర్ ఉంటాయి. ఆ ప్రభుత్వమైనా ఈ ప్రభుత్వమైనా పిఎఫ్ డబ్బులు వాళ్ళ దగ్గరే ఉంటాయి, వాళ్ళు వాడుతూనే ఉంటారు, మాకు ఇస్తానే ఉంటారు. ఏ ప్రభుత్వమైనా వాడాల్సింది, ఏ ప్రభుత్వమైనా వాడాల్సింది. వాడకుండా ఏం చేస్తారు? అన్ని పేపర్ మీద కనపడతాయి. సో మాకు పెట్టుకున్నప్పుడు అప్లై చేసినప్పుడల్లా ఇస్తుండే వాళ్ళు, ఇప్పుడు కాదు. ఈ చరిత్ర నుంచే ఎప్పుడు ఉంది. అయితే ఆ నిధుల నుంచి ఎప్పుడు కూడా కావాల్సిన నిధులు ఉంటాయి కాబట్టి వెంటనే ఇచ్చేస్తా ఉంటారు. కానీ ఎంతవరకు పోయిందంటే గత ప్రభుత్వంలో అసలు మొత్తం వాడేసే పరిస్థితికి వెళ్ళేసరికి ప్రమాదం ఏర్పడింది. ఇప్పుడు దాన్ని పొడ్చలేకపోతున్నారు. ఇప్పుడు జీపీఎఫ్ పెట్టుకున్న వాళ్ళు కూడా ఇవ్వలేకపోతున్నారు. సో అది పెద్ద గండిలాగా పడిపోయింది. అంతే తప్ప డబ్బులు పేపర్ వేసారు, ఆన్ పేపర్ అది ఇప్పుడు కూడా. చివరిగా బాబు గారికి, కూటమి సర్కార్కి ఒక్క మాట చెప్పండి ఉద్యోగ సంఘాల వైపు నుంచి అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఉగాది కన్నా ఇవ్వండి అనేది మీరు బ్రతిమలాడుతున్నారా? ఉగాది కన్నా ఇవ్వకపోతే మేము యాక్షన్ ప్లాన్ తీసుకుంటామని హెచ్చరిస్తున్నారా ఏంటి? సార్ ఒక్కటే మేము చెప్పేది, ఇదేమి ఎక్కడా కూడా సీక్రెట్ అంశాలు కాదు, గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలియని అంశాలు కాదు. వారితో స్వయంగా 18/10/2025న ఉద్యోగ సంఘ నాయకులు అందరం కూడా ఎకరు పెట్టాము. నాకు ఉద్యోగ సంఘ నాయకులు అందరూ కూడా చెప్పారు అని నిన్న సంక్రాంతి రోజు ఉద్యోగులకి స్వయంగా గౌరవ ముఖ్యమంత్రి గారు పిఆర్ఎస్ అడుగుతున్నారు, నాకు వదిలిపెట్టమని చెప్పారని వారే చెప్పారు. సో ఉద్యోగులకు అప్పీల్ చేశారు ఆయన. కాబట్టే మేము వారిని అడుగుతున్నాం. మరి ఉద్యోగుల పక్షాన ఉద్యోగులు తీవ్రమైనటువంటి ఆ పని ఒత్తిడితో పాటు ఆర్థిక ఒత్తిడి కూడా లోనవుతున్నారు. ఈ 2 ఒత్తిడిలోనైతే చాలా
మానసికంగా ఒత్తిడికి గురైపోయి మరి మరణించే స్థితికి కూడా కొన్ని వెళ్తా ఉన్నాయి, అక్కడ సంఘటనలు వస్తున్నాయి. ఆ స్థితికి వెళ్లకుండా అలాగే ఎవరైతే రిటైర్ అయినటువంటి చనిపోయిన ఉద్యోగుల కుటుంబాలని మీరు కాపాడే విధంగా వీలైనంత అక్షరంగా వాళ్ళ బకాయిలు చెల్లించండి, పిఆర్సీ కమిషన్ నియమించండి, అన్నిటి మీద ఒక చర్చ చేయండి. ఎప్పటికప్పుడు ఉద్యోగ సంఘాలతో మంత్రివర్గ ఉపసంఘాన్ని చర్చ చేపిస్తే ప్రభుత్వానికి మంచి జరుగుతుంది. ఓకే, ఉద్యోగులు గమనిస్తా ఉంటారు, ఓ మా చర్చలు జరుగుతున్నాయి, ఎప్పటికప్పుడు కొన్ని పరిష్కారం అయిపోతుంటాయి, డబ్బులతో సంబంధం లేని కొన్ని జరగాలి, డబ్బులతో సంబంధం అనేవి కొన్ని జరగాలి. సో ఇలా ఎప్పటికప్పుడు కంటిన్యూస్ గా చర్చలు జరుపుతుంటే ప్రభుత్వానికి ఉద్యోగులు, ఎందుకంటే మేము వేరు కాదు, ప్రభుత్వంలో భాగం కాబట్టి మా కుటుంబాలు కూడా సంతోషంగా ఉంటే ప్రజలకు చేరే సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు, సంక్షేమం తీసుకెళ్ళిస్తాం. అలా కాకుండా నాకేమో పెన్షన్ ఇవ్వు, నాకేమో జీతం ఇవ్వు, పెన్షనర్లకు తీసుకెళ్లి ప్రజల్లో 1వ తారీఖు కాకుండా 31వ తారీఖు పోయి ఇచ్చేయమంటున్నారు ఆదివారం అయితే. ఇదే ఉద్యోగిని మరి సంతోషపడతారండి? వీళ్ళ కుటుంబం పెన్షన్ తీసుకోదు, వీళ్ళ కుటుంబం జీతం తీసుకోదు, కానీ ఆయన వెళ్ళి ఆ 1వ తారీఖు వాళ్ళ చేతిలో పెట్టామన్నారు, సంతోషపడతారా? కాబట్టి ఇది కరెక్ట్ కాదు. ప్రభుత్వం ఆలోచన చేయాలి, ఉద్యోగ సంఘాలతో పిలిపించి తక్షణమే చర్చించి రూపాయి ఖర్చు లేనటువంటి అంశాలని త్వరగా పరిష్కరించాలని గౌరవ ముఖ్యమంత్రి గారిని మీ ద్వారా కోరుకున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఉపరాజ వెంకటేశ్వర గారు మా కోసం సమయం కేటాయించినందుకు. ఉద్యోగులకు సంబంధించిన అంశాలపైన ప్రభుత్వం దృష్టికి ఆ అంశాలను తీసుకెళ్ళడం